సంగారెడ్డిలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తీరుపై ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కేంద్రం భయపెట్టేందుకు కేసులు నమోదు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్పై కేసుకు బీజేపీకి ప్రధాని మోదీకి ఏం సంబంధం అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా భయపెట్టించేది ఉంటే కవితనో కేటీఆర్నో హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ను కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపెట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు ఈడీలు బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాత నేను అర్థమైందేమో అనుకున్నాం, మనుషులు మారుతారేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతారు, మోడీలకు బోడీలకు ఈడీలకు భయపడ్డామని. మోడీ గారికి ఏం సంబంధం? మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపెట్టియాలని చూస్తున్నారు. మిమ్మల్ని భయపెట్టిస్తే మాకేం వస్తుంది? ఆల్రెడీ సచ్చిన పాము. మీరు సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్లు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఎట్లా చచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం, మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం?